తేజస్వి గారు, యాక్చువల్గా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ సిరీస్ చేశారు అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు తెలుగు సినిమాల్లో. సో అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫస్ట్ రోల్ మంచి రోల్ పడింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ కంటిన్యూ హీరోయిన్గా ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ అండి, ఆపర్చునిటీస్ జ్యోతి క్యారెక్టర్ చూసి వస్తాయని నేను ఆబ్వియస్లీ బిలీవ్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దామనే ఉంది. లెట్స్ సీ హౌ ఇండస్ట్రీ రిసీవ్స్ మీ. సో చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫిలిం ఇంత మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు కంప్లీట్ సినిమాల మీద ఫోకస్ చేస్తారా, మళ్ళీ వెబ్ సిరీస్లో చేస్తారు? నో అండి, యాజ్ ఆఫ్ నో కంప్లీట్గా సినిమాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. యా, విలియంని జ్యోతినా సార్? నిజం చెప్పాలంటే సార్, ఒక్కడికి ఒక్క లవ్ స్టోరీ అయితే ఉంటుంది సార్. కంపల్సరీ ఒక 3-4 లవ్ స్టోరీస్ ఉంటాయి. అది చెప్తున్నది కమిటీ కూరలు అవుతుంది, వేరే కూరలు అవుతాయి. సో విలియం గారిని విడగొట్టేశాను. యాక్చువల్లీ సినిమా సెట్ అంతా నన్ను ఆ సెకండ్ హాఫ్ తీసినప్పుడల్లా నన్ను అడిగేదాడు, నన్ను కూడా కలిపేచ్చు కదన్నా, నన్ను కూడా కలిపేచ్చు. ఒరే 6 ముద్దులు పెట్టావురా, అప్పుడు 2 ముద్దులు తీస్తాం, ఇంకేం కావాలరా నీకంటే ఆని కలిపో ఈయన కలిపో, నువ్వు కూడా నన్ను కలిపేచ్చు కదా. ఒరే ఇది సినిమా రియల్ లైఫ్లో కలిపినట్టు ఫీల్ అవుతాయంటా నువ్వు. విలియంకి చెప్పావని. ఎక్కడున్నాడు మా విలియం? గుర్తించారా నీ బాధనే? డన్. అసలు ఇది రెగ్యులర్ Q&A లా జరగలేదు అసలు ఇవాళ. It was one of the best press interactions that I've had, that I will have in the future also. Thank you so much.